అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు హయ్యర్ పెన్షన్ 7,500. నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన. గౌరవంగా జీవితాన్ని వెళ్లతీసేందుకు నెలకు కనీసం 7,500 పెన్షన్ ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఈపీఎస్ 95 పెన్షనర్ల ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. ఆర్థిక మంత్రితో ప్రతినిధి బృందం సమావేశమై నెలకు కనీసం 7,500 పెన్షన్తో పాటు డియర్నెస్ అలవెన్స్ కోసం ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్ను నెరవేర్చాలని విజ్ఞప్తి చేసింది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ నిర్వహించే ఈపీఎస్ 95 లేదా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కింద ప్రస్తుతం నెలకు కనీస పెన్షన్ 1,000 రూపాయలు మాత్రమే ఉంది. తాజా భేటీపై ఈపీఎస్ 95 నేషనల్ అగిటేషన్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేస్తూ డిమాండ్లను సమీక్షించి సానుకూలంగా పరిష్కరించినట్లు ఆర్థిక మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు, ఫ్యాక్టరీల్లో పనిచేసిన 78 లక్షలకు పైగా పెన్షనర్ల పరిస్థితిని ఆర్థిక మంత్రికి వివరించినట్లు ఈపీఎస్ 95 నేషనల్ అగిటేషన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ కమాండర్ అశోక్ రౌత్ తెలిపారు. కనీసం 5,000 పెన్షన్ డిమాండ్ చేసే కొన్ని కార్మిక సంస్థలపై ఆయన విమర్శలు చేశారు. ఇది పెన్షనర్ల ప్రాథమిక అవసరాలకు పట్టించుకోకపోవడమేనని, అన్యాయమైన ప్రతిపాదన అని అభిప్రాయపడ్డారు. గౌరవమైన జీవితం కోసం కనీసం 7,500 అవసరమని ఆయన స్పష్టం చేశారు. నెలకు 1,000 రూపాయల పెన్షన్ను 7,500కు పెంచాలని, డిఏతో పాటు పెన్షనర్ వారి జీవిత భాగస్వామికి ఉచిత వైద్య చికిత్సను అందించాలని పెన్షనర్లు గత 7-8 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్న విషయాన్ని కమాండర్ అశోక్ రౌత్ ప్రస్తావించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెన్షనర్ల డిమాండ్లను పూర్తి మానవతా దృక్పథంతో పరిగణిస్తామని చెప్పారు. ఈ హామీ మాకు ఆశ కలిగిస్తుందని, కానీ ప్రభుత్వం సంకల్పపూర్వకంగా స్పందించి రాబోయే బడ్జెట్లో కనీసం 7,500 పెన్షన్ను డిఏతో ప్రకటించాలి అని అన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.